అమ్మా అమూల్య, మన చేయుంది చూడు. ఉండేది, ఇప్పుడు లేదు. అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట. తెలిస్తే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. అదేమిటమ్మా, ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకు చనిపోయింది, కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు, పైగా ఇలా. నాన్న, అది నా స్నేహితురాలు కాదు. అదే నా స్నేహితురాలు అయి ఉంటే పిరికి దానిలా ఆత్మహత్య చేసుకునేది కాదు. దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది. న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు. నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, ఆ ఆస్తిని, నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమిటి మావయ్య అంత చెప్పలేక బాధపడుతున్నావు? అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను, కానీ అది జరగకపోతే తనని, నిన్ను, నన్ను సర్వనాశనం చేయగలదు అనుకోలేదు బాబు. మావయ్య. అవును అవును బాబు. తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని, వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య. నాకు తెలుసు మావయ్య. నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు, నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు. నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు. కానీ ఇంకేం చెప్పకు. కాదన్నా నేను అర్థం చేసుకోగలను, కానీ అవును, నేను సంస్కారం నీకు ఉన్నదని 4 మాటలు చెప్పడానికి సాహసించాను. తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను, నా బిడ్డకి ఆ కాస్తానందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు? మరి శరణ్యకిచ్చిన మాట? ఆ మాట నువ్వు తప్పకుండా, నిన్నెవరూ తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది. అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్నమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు. ఆ పని నాకు విడిచిపెట్టు. అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటి. తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణన్ చంపి తను చచ్చిపోతుందేమో భయమేసింది. అందుకే నా కూతుర్ని, అల్లుడిని కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను, రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాను. కానీ నీ కూతురు ఊరికే పోతుందా? పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను. అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది. సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని నేను నటికి మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ గారా, రండి రండి రండి. నమస్కారం రైడ్ గారు. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ పొద్దుటే వచ్చాను, మరేం లేదు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. గ్రామ పెద్దలు కదా, ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి శ్రీమంతం జరుగుతోంది. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, మీరు వెళ్ళకూడదు. తప్పకుండా రండి రండి. మా అల్లుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు. ఎనివే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణ నడిపావు. అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు. ఇది నీకు వడ్డీ. టోటల్ గా నువ్వు లక్కీ ఫెలో అయ్యావు. మీరు నన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు చెప్పండి. అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపమని మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులను సంబరపడిపోవాలా? నన్ను అలా పిలవద్దు. నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను
నాకు ఈ బిడ్డ వద్దు, ఏం వద్దు. నన్ను వదలండి. ముట్టుకోకు. నిన్ను ప్రేమించి ఆరాధించిన నన్ను, నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయాను నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ. అది ఇంకెవరు నువ్వు చేసుకుందని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళు 3 ముళ్ళు వేశావు. నాది అనుకున్న పర్వాన్ని మరో ఆడ ఎంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెతుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు. మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న గదవని. అమ్మా అంతే అంతే అంతే. మగబిడ్డ అమూల్య, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వీడికి ఏమైనా ఏంటే ఏమవుతుంది? మా అయితే చేస్తాడు అంతేగా. నువ్వు తల్లివా? చిచి, నేను తల్లినో కాదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య. బాబు నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు నువ్వు కూడా తొందరపడితే? నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి. మనిషిని కనుక, మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డలైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బాబు